నేను స్వీట్ రైస్ చేశాను కదా, కొంచెం ఎక్కువ చేశాను. అంటే తర్వాత రోజు కూడా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ చేశాను. చేసిన రోజు కంటే తర్వాత రోజు తింటే ఈ స్వీట్ రైస్ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం బియ్యం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం నా దగ్గర నల్లగా ఉంది, అంటే మంచి బెల్లమే అది. నల్లగా ఉండటం వల్ల ఇది రైస్ అంతా నల్లగా వచ్చింది. ఎక్కువ రోస్ట్ అయిపోయింది. లైట్గా రోస్ట్ అయితే చాలా బాగుంటుంది కింద తింటే. నా దగ్గర కొంచెం ఎక్కువ రోస్ట్ అవ్వటం వల్ల కొంచెం చేదు, మామూలుగా లైట్గా చేదు వచ్చింది. ఎంత సింపుల్గా అయిపోయిందో అంత టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము అంటే ఎక్కువసార్లు చేసుకుంటాం. ఇది సింపుల్గా అయిపోయింది కదా, అందుకోసం ఎక్కువసార్లు చేస్తాను నేను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంత బ్లాక్ ఉంది ఏంటి అది ఇది అనుకుంటారు. బ్లాక్ ఉంటా అంటే బెల్లం అలా ఉంది కాబట్టి బ్లాక్ వచ్చింది, లేకపోతే మామూలుగా వేరే కలర్ అయితే వేరేలాగా వచ్చింది. కానీ ఒకసారి ట్రై చేయండి. బియ్యం ఈ మూడే చాలా అసలు చాలా తొందరగా అయిపోయింది. నీళ్ళు మాత్రం కొంచెం తక్కువ పోసుకోవాలి, ఎక్కువ పోసుకొని ఎక్కువ ఉడకనివ్వద్దు. రైస్ని కొంచెం లైట్గా ఉడకాలి, ఎక్కువ ఉడికితే అంత టేస్ట్ ఉండదు. లైట్గా ఉడికి పలుకు బాగా పలుకు మీద ఉంటే చాలా బాగుంటుంది రైస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒకసారి ట్రై చేయండి.